హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అర్లీ మార్నింగ్ అయితే లేవగానే హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. ఇది సమ్మర్ కాబట్టి నార్మల్ వాటరే తాగాను. ఈరోజు చాలా పని ఉంది. ఫస్ట్ అయితే బూజు దులపడంతో మొదలు పెట్టేశాను అన్నమాట. మా ఇల్లు పోర్షన్ వైజ్గా ఉండిద్ది, 2 పోర్షన్స్. ఇప్పుడు పక్కన పోర్షన్ కూడా ఖాళీ అయిపోయింది. సో ఈ 2 పోర్షన్స్కి ఈరోజు బూజు దులిపి మొత్తం మాప్ పెట్టి అంతా క్లీన్ చేసుకోవాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏం తెలియదు అంటారు. ఈరోజు పాటలు వింటూ పని చేసుకుందామన్నా మా టీవీ మొన్న 2 రోజుల క్రితం వచ్చిన గాలివానికి కేబుల్ కదిలిపోయి టీవీ అయితే ఆన్ అవ్వట్లేదు. అలాగే ఏదో ఆలోచనలో పడి మెల్లగా పనిగాని ఇచ్చేసుకున్నాను. తర్వాత చక్కగా బ్రష్ చేసేసాను. ఈలోపు పిల్లలు లేచారు. పిల్లలు లేవగానే వాళ్ళకి కూడా స్నానాలు అవి చేయించేసి ఇడ్లీకి ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ యాక్చువల్గా ఈరోజు సండే కదా, గారెలు వేద్దాం అనుకున్నాను టిఫిన్కి. పని ఎక్కువ అవడం వల్ల లేట్ అయిపోయింది. పిల్లలకి అంతసేపు ఉండలేరులే అని చెప్పేసి ఇడ్లీతో సరిపెట్టేసాము. ఇడ్లీ స్టవ్ మీద పెట్టి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చేసాను. పిల్లల్ని 2 నిమిషాలు వదిలిపెట్టినా చాలు, ఒకడు గిల్లేసుకొని కొట్టేసుకుంటూ ఉంటారు. నేను స్నానానికి వెళ్ళి వచ్చేలోపు మా చిన్నోడు 2 సార్లు లేట్ చేయడు, మా పెద్దోళ్ళు 4 సార్లు అడిచాడు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇద్దరికి టిఫిన్ పెట్టేశాను. ఇంకా నేను కూడా టిఫిన్ తీసుకొని తినేసాను. ఇంటోలే జీవితం, తెల్లారుతుంది, టిఫిన్ వేసుకుని తింటున్నాం, ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం, మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది. ఇలా సాగిపోతుంది అబ్బా. ఇంకొక 10 డేసేలే. 10 డేస్ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నేను క్లినిక్కి వెళ్ళిపోతాను. ఇక లైఫ్ అంతా బిజీగా సాగిపోయిద్ది. నిన్న నైటే ఒక రూమ్లో ఉన్న పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టేశాను. ఈరోజు మార్నింగ్ లేవగానే బెడ్రూమ్లో ఉన్నవన్నీ వేసి వాషింగ్ మిషన్ వేసేసుకున్నాను. ఇప్పుడు తినగానే అవన్నీ తీసి ఆరబెట్టాలి. ఇంతటితో అయిపోలేదు. ఈరోజు మార్నింగ్ పిల్లలు మేము స్నానాలు చేసి వదిలిపెట్టిన బట్టలు ఉన్నాయి. ఇక మళ్ళీ అవి కూడా ఇంకొక లోడ్ పెట్టుకోవాలి. ఈ వాషింగ్ మిషన్ ఉండటం బట్టి బ్రతికిపోయాను, కానీ ఇవన్నీ హ్యాండ్ వాష్ అంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ఇదంతా ఇప్పటి వరకు ఉన్న పని. సండే కదా, ఇంకొంచెం సేపు ఉంటే కుకింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఉంటుంది అసలు పని నాకు. కానీ మీరు మీ వాషింగ్ మిషన్లో ఏ లిక్విడ్ యూస్ చేస్తున్నారు? నేనైతే ఏరియల్ యూస్ చేస్తున్నాను. బిగ్ బాస్కెట్లో 6 kg ప్యాకెట్స్ రీజనబుల్గా వస్తాయి. ఒకసారి మీకు ఏమైనా టైం ఉంటే చెక్అవుట్ చేసేయండి. బాయ్ బాయ్.